ఈ వీడియోలో నా పాత్రలు సన్నివేశాలు అన్నీ కల్పితం మాత్రమే, ఏ ఒక్కరిని ఉద్దేశించినబడవి కాదు. ఒకవేళ మీకు ఎవరినైనా ఉద్దేశించినవి అనిపిస్తే వాళ్ళకి హేట్ మాత్రం స్ప్రెడ్ చేయకండి మావా. ఎందుకంటే మేము కూడా హేట్ స్ప్రెడ్ చేయాలనుకోలే, మీకు ఫన్ ఇచ్చి మీకు ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనేదే మా మోటో. కాబట్టి ఇందులో చాలా జోక్స్ ఉన్నాయి. జోకుని జోక్గా తీసుకోండి మావా. జోకుని జోక్గా తీసుకోలేనాడు జోకర్తో సమానం. వీడియోని చూసేయండి. అందరికీ నమస్కారం. మనం ఎప్పటి నుంచో ఎదురు చూసే తరం రానే వచ్చింది. మన సాక్రిఫైస్ స్టార్ 69 మూవీస్ సాక్రిఫైస్ చేసి ఇక నేను సాక్రిఫైస్ అయ్యేలోపు సినిమా తీయాలని సందర్లో సరసరా సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఇంకా సేపట్లో మన సాక్రిఫైస్ స్టార్ వచ్చేస్తున్నారు. అండ్ ఇప్పుడే మన ప్రొడ్యూసర్ స్నేక్ రామ్సే గారు వచ్చేసారు. వెల్కమ్ సార్. మొన్న రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్కి ఆడియన్స్ పిచ్చెక్కిపోయారు. సగం మంది అయితే హాలీవుడ్ రేంజ్లో బొమ్మ పడింది అంటున్నారు. టీజర్ కోసం కోటి కళలతో ఎదురు చూస్తున్నారు మన సాక్రిఫైస్ స్టార్ కిల్ డై హార్డ్ ఫ్యాన్స్. అయితే ఈరోజు టీజర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే మన సాక్రిఫైస్ స్టార్ కూడా వచ్చేసారు. సో లేట్ చేయకుండా మనం ఫస్ట్ మన సందర్లో సరసర టీజర్ చూసేద్దామా? అయిపోయింది. యూజర్ నేమ్ భయ్యా, పాస్వర్డ్ పోలీస్. భయ్యా పాస్వర్డ్ పోలీస్. కమ్ముండి నా వైఫై దాటండి. వావ్ వావ్ వావ్, ఇంకోసారి చూసేద్దామా? A few moments later. లేట్ చేయకుండా మన హీరో గారిని ప్రొడ్యూసర్ గారిని స్టేజ్ మీదకి పిలిచేద్దాం. సార్ రామ్సే గారు అండ్ హీరో సాక్రిఫైస్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయస్ సార్. నమస్తే ఫ్రెండ్స్. A few moments later. మీడియా మిత్రులారా, కాస్త స్నాక్స్ని భోజనాన్ని తినడం ఆపేసి వచ్చి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్, మీ పనికి మాలిన క్వశ్చన్ సారీ నిజాలు వచ్చేస్తున్నాయి. మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీ పార్టిసిపేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యాంకర్ గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, మా మీడియా వాళ్ళు స్నాక్స్ని భోజనాల్లో తింటున్నారని. దానికి మా మనోభావాలు కొంచెం దెబ్బతిన్నాయి. కాబట్టి దీనికి మీరు కొంచెం సారీ చెప్పాలి. హీరో గారు, ఇది టీజర్లో ఒకసారి ఒక సీన్ ఉంది. ఆ సీన్లో హీరోయిన్ని మీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దులాడుతూ కాస్త రొమాంటిక్గా కాస్త పుట్టుమచ్చల గురించి మాట్లాడుతూ ఒక సీన్ ఉంది. ఆ సీన్లో పుట్టుమచ్చలు లెక్క పెట్టడం గురించి ఉంది. మీ నిజం లైఫ్లో కూడా మీరు పుట్టుమచ్చలు లెక్కడం జరిగిందా? అది కాస్త దాని గురించి మీ స్పందన ఏంటి? అంటే స్పందన నా ఎక్స్ అండి. ఇప్పుడు సినిమా హీరోయిన్ కూడా అడిగారండి నన్ను, అదే పుట్టుమచ్చలు లెక్క పెడతాను, కానీ నేనే సాక్రిఫైస్ చేస్తాను. హీరో గారు, ఈ క్వశ్చన్ వచ్చేసి మీకే అండి. యాక్చువల్ గా హీరోయిన్ ఎందుకు రాలేదండి? అంటే హీరోయిన్ కి మీకు ఏమైనా మిస్అండర్స్టాండింగ్ అయిందా, లేకపోతే ఏమైనా డిసప్పాయింట్ అయిందా హీరోయిన్? సార్, దీనికి ఆన్సర్ నేను ఇస్తాను. మా పర్సన్ గురించి మీకు ఎందుకండి? మీరు సినిమా గురించి అడగడానికి వచ్చారు, సినిమా గురించి మాత్రమే అడగండి, ఇంకా వేరే దేని గురించి వద్దు. సినిమా ఇస్ అవర్ బిజినెస్, లెట్స్ గో విత్ అవర్ బిజినెస్. ప్రొడ్యూసర్ గారు, ఏదో ఆర్టికల్లో చూసాము, మీరు హీరోయిన్ కి ఫ్లాట్స్ రాసిచ్చారు అని చెప్పేసి ఎక్కడో మైహోమ్ వాళ్ళతో. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఆ న్యూస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి?
అంటే అండి అది నా యాక్టింగ్ మంచి మన ప్రొడ్యూసర్ గారు నాకు ఫ్లాట్లు ఇచ్చారనమాట. కానీ మధ్యలో హీరోయిన్ ఎక్కువ, అంటే హీరోయిన్ యాక్టింగ్ ఎక్కువైపోయింది. అలా నేను నా ఫ్లాట్స్ నేను సాక్రిఫైస్ చేస్తానండి హీరోయిన్ కి. అది ఇంకా అయిపోయింది ఇంకా అలాగా. ఫస్ట్ నాకు ఇచ్చారనమాట ప్రొడ్యూసర్ గారు. సార్ సినిమా గురించి మాట్లాడుకుందామండి, సినిమాల గురించి మాట్లాడుకుందాం. పర్సనల్ క్వశ్చన్స్ అస్సలు వద్దండి. ప్రొడ్యూసర్ గారు, మీ సినిమా రోజే ఇంకో పెద్ద సినిమా కూడా రిలీజ్ అవబోతుంది. ఇంకా వచ్చేసి మీ సినిమాకి ఆ సినిమాకి ఏమైనా పోటీ ఉండబోతుందా? కావాలని పర్టికులర్ గా అదే డేట్ ఎందుకు ఫిక్స్ చేశారు? సార్ 2 మూవీలు కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నానండి. అండ్ మన ఇడ్లీ విశ్వనాథ్ గారి డబుల్ కా మీటా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. అలానే మా హీరో గారి సునీల్ గారి మూవీ కూడా డబుల్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అంటే అండి ఇది మన డబల్ కమిటో సినిమా కూడా ముందు నాకే ఇచ్చారండి. నేను సాక్రిఫైస్ చేస్తాను. అది మన హీరో, ఆ సినిమా హీరో నన్ను మోసం చేసి ఇంకా అయిపోయింది సార్. అలా సాక్రిఫైస్ అయిపోయింది సార్. సో ప్రొడ్యూసర్ గారు, ఇక్కడ అది మీరు ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే లైక్ మేము ఒక రూమర్ వింటున్నాము ఏంటంటే మీ మూవీకి ఇప్పుడు టికెట్ రేట్లు అనేది పెంచుతున్నామని చెప్పేసి మేము ఒక రూమర్ విన్నాము. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. బట్ మీ ప్రీవియస్ మూవీనే పోలికేక కూడా టికెట్ రేట్స్ పెంచడం వల్ల ఎఫెక్ట్ అయిపోయింది. లైక్ సమ్మర్ లో వచ్చినా కూడా జనాలు ఎవరు థియేటర్ కి రాకపోవడానికి మెయిన్ రీజన్ మీరు టికెట్ రేట్లు పెంచడం. ఆల్మోస్ట్ మల్టీప్లెక్స్ లో 400 చేశారు, సింగిల్ స్క్రీన్స్ లో 250 చేశారు. ఇప్పుడు ఈ మూవీకి మీరు 250 చేస్తున్నారు అని చెప్పేసి రూమర్ వచ్చింది. అది ఎంతవరకు నిజం? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సార్ టికెట్ రేట్ అనేది ఎంతున్నా సరే ఆడియన్స్ అనేవాడు వచ్చి పెట్టి చూస్తాడండి. ఇప్పుడు ఆడియన్స్ పెట్టిన 250 రూపాయలకి ఆడియన్స్ అనే వాడికి 2500 రూపాయలు అంత ఫన్ వచ్చిందా లేదా అని చూసి వెళ్తాడు. కానీ ఆడియన్స్ ఈ టికెట్ రేట్స్ అనేవి అస్సలు పట్టించుకోరండి. సో అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మీరు 250 రూపాయలు టికెట్ పెట్టడం వల్ల మీరు 2500 రూపీస్ ఫన్ ఇస్తాం అంటున్నారు. ఓకే, బట్ సేమ్ ఫన్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కోరుకుంటారు. అంటే లైక్ ఇప్పుడు సునిశ్చిత్ మూవీని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడాలని చాలా మంది కోరుకుంటారు. మీరు 250 పెట్టడం వల్ల మీ కలెక్షన్స్ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ అలాగే మూవీకి చూడాలనుకునే వాళ్ళ ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. దానివల్ల వేరే మూవీస్ కి కూడా మూవీ రేట్స్ ఎక్కువ ఉన్నాయి, ఓటీటీలో చూసుకుందామని ఇవి మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతారు. సో మీ మూవీని కూడా అలా లైట్ తీసుకొని మీ మూవీని కూడా కలెక్షన్స్ రాక ఫ్లాప్ చేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి చెప్పండి? సార్ ఫస్ట్ స్క్రిప్ట్ విన్నప్పుడే అనిపించిందండి ఇది బాగుంటుంది మూవీ అని చెప్పి. సో డెఫినెట్ గా ఆడియన్స్ అనేవాడు పక్కా వచ్చి చూస్తాడు. ఎందుకంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది మూవీ అనేది పక్కా హిట్ అవుతుందని చెప్పి. ప్రొడ్యూసర్ గారు, ఇక్కడ యాక్చువల్ గా మీ ప్రీవియస్ మూవీస్ కూడా ఇంత గ్రాస్ వచ్చింది, అంత అమౌంట్ సమ్ అమౌంట్ వచ్చింది అని చెప్తున్నారు. ప్రజల వచ్చేసి ఏమంటున్నారంటే నెగిటివ్ గా ఉందని చెప్తున్నారు. అంటే మీరు సోషల్ మీడియాలో ఇంకా చాలా ఆర్టికల్స్ లో చూశాను. అంటే ఏమైనా పెయిడ్ లాగా తీసుకున్నారా? ఏంటి సంగతి మరి? సార్ ఇప్పుడు ఈ విషయం మాట్లాడుకుంటే ఇది చాలా పెద్ద మ్యాటరే అవుతుంది. ఇది సమయం సందర్భం కూడా కాదు. మనం ఏం చేద్దామంటే ఇదే విషయం మనం పర్సనల్ గా కలిసి మాట్లాడుకుందామండి, పార్టీ చేసుకుంటాం. సార్ యాక్చువల్ గా ఇది మీరు చెప్పాలనుకున్నా ఏమో ఇక్కడే చెప్పాను సార్. ఏంటంటే ప్రజలకు కూడా అర్థమైపోతుంది కదా సార్. మళ్ళా ముస్లిం గుద్దులాటలాగా బయట పార్టీలు ఎందుకు సార్? నాకు అలవాటు లేదు సార్. అదే సార్, దీనికి ఆన్సర్ మీకు తప్పకుండా దొరుకుతుంది. కానీ ఇప్పుడు కాదు, ఈ సిచ్యువేషన్ కాదు. నేను మిమ్మల్ని పర్సనల్ గా కలిసినప్పుడు తప్పకుండా చెప్తానండి. ప్రొడ్యూసర్ గారు, ఇంతకుముందు మీ హీరోయిన్, మీ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇంతకుముందు కాస్త వేరే సినిమాలో యాక్ట్ చేసినప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడటం, అలా డబుల్ మీనింగ్గా మాట్లాడటం అన్నీ చేయడం జరిగింది. అంటే అలా డబుల్ మీనింగ్ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకు అవసరమా అసలు? అంత అవసరమా అని డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడటం? సార్ మాట్లాడింది డబుల్ మీనింగ్ కాదండి, మీరు తీసుకునే విధానం డబుల్ మీనింగ్ గా తీసుకున్నారు. అయినా మనము ఇప్పుడు డిస్కషన్ పెట్టుకుంది, Q&A సెషన్ పెట్టుకుంది మన మూవీ గురించి. మీరు అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్, అవుట్ ఆఫ్ ది బాక్స్ మాత్రం వెళ్ళకండి ప్లీజ్.
సో ప్రొడ్యూసర్ గారు, ఈ క్వశ్చన్ మీ గురించి అండి, మీకే అండి. లైక్ ఏంటంటే ఈ మధ్య కొన్ని రూమర్స్ వింటున్నాం, లైక్ మీకు డివోర్స్ అయిందని చెప్పేసి, అండ్ మీరు ఇంకొక హీరోయిన్ ఆర్ మోడల్ సంబంధ్తో రిలేషన్షిప్ లో ఉన్నారు, అండ్ మీకు ఈ ఏజ్ లో రిలేషన్షిప్ ఎందుకని బయట రూమర్స్ నడుస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? ఏంటండి అరాచకం? ఇప్పుడు ఏంటి, మీకు క్లారిటీ కావాలా? నేను ఇవ్వా సార్, మీరు తీసే సినిమాల్లో ఆల్మోస్ట్ అన్ని లవ్ స్టోరీలు అన్నీ తీశారు. కాకపోతే మీ సినిమాల్లో లవ్ స్టోరీలు అన్నీ హిట్ అవుతాయి. కాకపోతే మీ రియల్ లైఫ్లో మీ లైఫ్లో జరిగే లవ్ స్టోరీలు అన్నీ కూడా ఫ్లాప్లు అవుతున్నాయి. మీ లవ్ స్టోరీలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి? సో మిస్టర్ నరేష్ మండేటి, నాకు ఒక డౌట్. మీరు అడిగిన ఈ క్వశ్చన్ కి మూవీ ప్రెస్ మీట్ కి ఏమైనా సంబంధం ఉందా? ఈ మూవీ ప్రెస్ మీట్ స్టార్ట్ అయ్యే ముందు కూడా చెప్పారు, నరేష్ మండేటి అనే ఒక పర్సన్ వస్తాడు, అతను ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారని చెప్పి. డూడ్, నేను ఒక్కటే చెప్తా, ఇలాంటి క్వశ్చన్స్ ఇంకోసారి నువ్వు అడిగితే నేను పక్కా బ్యాన్ అయ్యేటట్టు నేను చూస్తా. అడిగేది ఏదో మూవీకి రిలేటెడ్ గా అడుగు, అంతేగాని నీకు నచ్చిన క్వశ్చన్లు, ఇష్టం వచ్చిన క్వశ్చన్లు కాదు. అవుట్ ఆఫ్ బాక్స్ అస్సలే వద్దు. నేను దీనికి ఆన్సర్ ఇవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ప్రొడ్యూసర్ గారు, ఇక్కడ లైక్ యాక్చువల్లీ నేను ఈ క్వశ్చన్ డైరెక్టర్ గారిని అడుగుదాం అనుకున్నాను, బట్ డైరెక్టర్ గారు రాలేదు కాబట్టి నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఏంటంటే లైక్ ప్రతి డైరెక్టర్ తన మూవీని కొత్తగా కనపడడానికి టెక్నీషియన్స్ ని, యాక్టర్స్ ని నడుస్తూ ఉంటాడు. బట్ ఈ సినిమాకి వస్తే ఈ డైరెక్టర్ పాస్ట్ 3 to 4 మూవీస్ నుంచి హీరోయిన్ ని అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. అండ్ ఆల్సో డైరెక్టర్ గారు ఏ సినిమా కన్నా స్క్రిప్ట్ రాస్తే ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా అండ్ హీరోయిన్ కూడా ఆవిడే ఉంటున్నారు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? వాళ్ళ కంఫర్ట్ జోన్ ఏమన్నా, వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాలేకపోతున్నారా, లేదా వాళ్ళ రిలేషన్షిప్ ఏమన్నా డిఫరెంట్ గా ఉందా? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? సార్, ఇప్పుడు సినిమాలో సెట్ అయ్యే కాస్ట్ ని తీసుకున్నామండి. అంటే కాస్టింగ్ అది ఎలా ఎవరు సెట్ అవుతారో పర్ఫెక్ట్ గా అనే దాన్ని మైండ్ లో పెట్టుకుని ఆ ఉద్దేశంతోనే తీసుకున్నాము. మీరు అన్నట్టు రిలేషన్షిప్ గానీ అవన్నీ ఏం లేదు. అంతే, మేము అంత ప్రొఫెషనల్ గా వెళ్తున్నాము. సో మీ ఉద్దేశం కొంచెం తప్పకుండా ఐ గెస్. అంటే ఇప్పుడు మీరు హీరోయిన్ గురించి మాట్లాడారు కదండి, హీరోయిన్ తో నాకు పాస్ట్ లో మంచి రిలేషన్ ఉండేదండి. అదే మన రకుల్ త్రిపాఠి గారు చాలా క్లోజ్ నాకు. ఆవిడ, నేను ఎన్నో సినిమాలు సాక్రిఫైస్ చేశాను కదా, ఇంకా హీరోగా నేనని చెప్పేసరికి ఆవిడ సినిమాని సాక్రిఫైస్ చేశారు. అలా మన శరణ్య గారు వచ్చారనమాట. ప్రొడ్యూసర్ గారు, ఈ సినిమా రియల్ లైఫ్ స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసారు అని చెప్పేసి అంటున్నారు కదా, ఎవరి లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీశారు? అంటే లైక్ ఈ స్టోరీలో మరీ అంతరసవత్తరంగా ఉండే స్టోరీ ఏముంది? అది అంటే అండి, ఇప్పుడు డైరెక్టర్ గారు సినిమా రాస్తున్నప్పుడు మంచి స్టోరీ, లవ్ స్టోరీ కావాలన్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనేసరికి నేను నా వన్ ఆఫ్ ద లవ్ స్టోరీస్ డైరెక్టర్ గారు చెప్పాను అనమాట. అది దీని మీద సినిమా తీస్తున్నామని నా గర్ల్ ఫ్రెండ్ చెప్పుకుంటే అది బయటకు వద్దు, ఎలా చేసామని బ్రేకప్ చెప్పేసింది. సో సినిమా కోసం ఐ సాక్రిఫైస్డ్ అండి వన్ ఆఫ్ మై లవ్. ఎస్ ప్రొడ్యూసర్ గారు, ఈ మధ్య మన ఇతర భాష సినిమాలు మన తెలుగు సినిమాల్లో రిలీజ్ అయ్యి మన తెలుగు సినిమాల కంటే బాగా ఆడుతున్నాయి. మన తెలుగు సినిమాలు, మన తెలుగు డైరెక్టర్లు అలాంటి సినిమాలు తీయలేకపోతున్నారా? మన డైరెక్టర్స్కి అంత సత్తా లేకుండా పోయిందా? ఎక్కడ ఏం తప్పు జరుగుతుంది? ఎందుకని మన తెలుగు సినిమాలు అంతగా ఆడట్లేదు? మన తెలుగు సినిమా ఎందుకని ఆడట్లేదు? మన వాళ్ళకి ఏమన్నా ఏం సినిమా తీసినా చూస్తారులే అనే ఒక ధీమాలో ఇలా వెళ్తుందా? దీని మీద మీ స్పందన ఏంటి? ఈ సినిమా గురించి అడగండి అంటే మీరు ఎప్పుడు చూడండి పర్సనల్ క్వశ్చన్స్ అడిగి మమ్మల్ని నెగిటివ్ గా పోర్ట్రే చేయాలని చూసి కాంట్రవర్సీస్ చేసి మా పర్సనల్ లైఫ్ ని ఇట్టించేయడం తప్పితే ఒక్కసారి ఎవరైనా అసలు అడిగారా అసలు సినిమా అంటే ఏంటి, ఈ సినిమాలో యూజ్ చేసిన టెక్నిక్స్ ఏంటి?
అసలు కాస్టింగ్ అది ఎలా చేశారు, ఈ సినిమాలో సొసైటీకి ఎలా వెళ్ళిపోతుంది అనేది ఈ ఒక్కరిని అడిగారా? నేను మొదలెట్టినప్పటి నుంచి చెప్తానే ఉన్నానండి, పర్సనల్ క్వశ్చన్స్ వద్దు అని చెప్పి. మీరు పర్సనల్ క్వశ్చన్సే అడిగి మమ్మల్ని కాంట్రవర్సీ చేసి మమ్మల్ని కార్నర్ చేసి అడగడం తప్పితే ఒక్కసారైన సినిమా గురించి అడిగారా? సొసైటీకి ఎలా వెళ్ళిపోతుంది, అసలు ఏ టెక్నిక్స్ వాడారు, మ్యూజిక్ ఎలా వచ్చింది, టీజర్ ఎలా ఉంది, ట్రైలర్ ఎలా ఉంది, పబ్లిక్ ఏమనుకుంటారు, ఇదేం లేకుండా ఎప్పుడు చూడండి పర్సనల్ క్వశ్చన్స్ అడగడమేనా? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా? అది మామ ఈ రోజుటి సెగ్మెంట్. సో ఈ వీడియోలో మేము కొంతమంది లైక్ ప్రస్తుతం జరుగుతున్న సిచ్యుయేషన్ మీద మా టచ్లో మేము ఒక వీడియో చేసామన్నమాట. ఇందులో ఒకరిని ఉద్దేశించాలి, ఒకరిని తప్పు పట్టాలి అనేది పూర్తి ఇంటెన్షన్ కాదు. కానీ ఒక తప్పు జరుగుతుంది, ఆ తప్పు జరగకుండా ఇంకా ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు బెటర్గా చెయ్యొచ్చు అనేది మా పాయింట్. మేము ఈ పాయింట్ చెప్పదలుచుకుంటున్నాం. లైక్ వాళ్ళ మీద హేట్ స్ప్రెడ్ చేయాలి అనేది మా ఇంటెన్షన్ కాదు. ఇది ఒకరిని పాయింట్అవుట్ చేసి మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి చేస్తున్నాం కాదు. సొసైటీలో జరుగుతుంది ఏంటో మాకు తోచింది మేము చేసాము. డెఫినెట్లీ ఇది ఎవరిని హర్ట్ చేయడానికి అయితే కాదు. ఈ ప్రెస్ మీట్లో ఇంటర్వ్యూలు చూస్తుంటే మా ఫ్రెండ్స్ గుర్తొస్తారు నాకు. ఎందుకంటే కావాల్సింది మీద టాపిక్ మీద తప్ప అన్నీ తిప్పుకుంటూ వస్తాం అనమాట. కావాల్సింది మాట్లాడాలి కదా, ప్రెస్ మీట్ ఆఫీషియల్గా మాట్లాడుతున్నారు. సో ఈ చెత్త చెదరం కాకుండా ట్రై టు ఎడ్యుకేట్ పీపుల్ వాట్ ఈస్ సినిమా, వాట్ ఇట్ టేక్స్. దాని గురించి క్వశ్చన్స్ అడగండి, వాళ్ళు మీకు ఆన్సర్స్ ఇస్తారు. మీకు కూడా వస్తుంది, మాకు కూడా తెలుస్తూ ఉంటుంది ఏది ఎలా చేస్తారని చెప్పి. సో ఈ ప్రెస్ మీట్స్ ఇప్పుడు బయట జరుగుతున్న ప్రకారం అడగాల్సింది తప్ప అన్నీ అడిగేస్తున్నారు. వెల్ అందుకే సో అదే జర్నలిస్ట్ అనే అతను వాళ్ళ జర్నలిజం ని ఉపయోగించి మూవీలో ఉండే టెక్నికాలిటీస్ గురించి డిస్కస్ చేయాల్సిన ప్రెస్ మీట్ లాగా దాన్ని చూడాలి. బట్ పర్సనల్ గా వెళ్తున్నారు. లైక్ ఏంటంటే ఇప్పుడు ఒక హీరో వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మీకు అనవసరం, జనాలకు అనవసరం. బట్ మీరు ఆ పాయింట్ క్వశ్చన్ ని ఎప్పుడు తీసుకురాకూడదు ప్రెస్ మీట్ లో. ఏ హీరోయిన్ తో వాళ్ళకి రిలేషన్షిప్ అనేది మీకు అనవసరం. వాళ్ళ పర్సనల్ లైఫ్ లో వాళ్ళకి ఎన్ని గొడవలు ఉన్నాయి, వాళ్ళకి ఏ డివోర్స్ అయిందని మీకు అనవసరం. మీరు వచ్చింది సినిమా గురించి అడగడానికి, సినిమా గురించి అడిగేసి మీరు వెళ్ళిపోవాలి అంతే. దాట్స్ ఇట్. అండ్ వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ఇట్, వీ హ్యావ్ సెట్ ఇట్, దాట్స్ ఇట్ అని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో మీరు కింద కామెంట్స్ లో చెప్పండి. మా ఇంటెన్షన్ ఒకటే, ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ సెన్స్, క్రియేట్ సమ్ సెన్స్. సో ఇది కొంతమంది జర్నలిస్ట్ లైక్ మంచి క్వశ్చన్స్ అడుగుతారు, వీఆర్ నాట్ పాయింటింగ్ అవుట్ దెమ్, బట్ చాలా వరకు ఈ విషయాలే బయటకు వస్తున్నాయి కాబట్టి. అండ్ రేపు ఎవరైనా జర్నలిజం మీద ఇంట్రెస్ట్ చూపిస్తే ఇది వాళ్ళ మైండ్ సెట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో యూ హ్యావ్ జనరేషన్ ఆఫ్టర్ యూ, వాళ్ళకి మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండండి. సో ఇట్ విల్ హెల్ప్ దెమ్. సో యూస్ ద ఆపర్చునిటీ. మీకు చాలా మందికి రాని ఆపర్చునిటీ మీకు వస్తుంది కాబట్టి యూజ్ ఇట్ వెల్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ సినిమా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వచ్చే వీడియోస్లో మళ్ళీ ఇంకో కొత్త కాన్సెప్ట్తో ఆర్ కొత్త విషయంతో మేము మళ్ళీ తిరిగి వస్తాం. అప్పటి వరకు చీదీనమ్మా జీవితం. 150 పెట్టి కోటిల్లోంచి బ్లేజర్ రెంట్కి తెచ్చుకున్నా, ఏ ఒక్క నా కొడుకు పొగడలేదు. ఇప్పుడు 150 రూపాయలు సాక్రిఫైస్. సరే పోతా. దేర్ సి అయ్యాన్ని